సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27 తారీఖు రోజు జరగబోతా ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పాల్గొని ఒక అవకాశాన్ని మనకు మనం ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇక పొంగులేటి సీనన్న ముంగట ఏం మాట్లాడి కూడా ఉండదు. ఎందుకంటే కొద్దిగా బయట మాట్లాడినట్టు ఉండదు మా పరిస్థితి, కొంత వేరే ఉంటుంది. కాబట్టి కొన్ని కంట్రోల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఒకటి రెండు విషయాలు మాత్రం వివరించే ప్రయత్నం చేస్తా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆయన పరివారం 10 ఏళ్ల పరిపాలన విముక్తి కావడం కోసం పొంగులేటి సీనన్న ఏ విధంగానైతే ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన విముక్తి కోసం నిఠారుగా నిలబడ్డాడో, తీన్మార్ మల్లన్న ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నా వంతు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ పోవడం జరిగింది. సోదరులారా, వాస్తవానికి కేసీఆర్ మెడలోంచిండు, కేసీఆర్ నా ఏం చేయలే. నేను నా పని నేను చేసుకుంటూ పోయిన అంతే. కాకపోతే ఏం జరిగిందంటే కొన్ని విషయాలు మాత్రం బాధాకరమైనటువంటి విషయాలు. సోదరులారా, నాకు కూడా నా కుటుంబం లెక్క, అందరి కుటుంబాల లెక్కనే నా కుటుంబం కూడా ఉండాలనుకున్నా. కానీ మా భార్య పిల్లలు కొన్ని ఏళ్ల పాటు బాధపడేటువంటి ఒక అవస్థనైతే జరిగింది. ఈ పోరాటంలో 100 రోజుల పాటు జైళ్లలో బందీ అయిపోయి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, విధ్వంసాలు అన్నీ తీన్మార్ మల్లన్న మీద జరిగినాయి. ఏది జరిగినా తీన్మార్ మల్లన్న మీద చిన్న వెంట్రుక వాలినా మా అన్న పొంగులేటి సీనన్న వెన్ను తట్టి నిలబడ్డాడు, నాకు అండగా నిలబడ్డాడు ప్రతిసారి. సోదరులారా, ఇవాళ ఖమ్మం వేదిక నుంచి, ఖమ్మం పాలేరు వేదిక నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా నీ తమ్ముడిని చట్టసభకు తీసుకపో, నీ తమ్ముడిని చట్టసభకు తీసుకపో అన్నా. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని నేను అన్నకు మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా మాట నిలబెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్తా. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తిరిగిపోతా ఉన్నట్టున్నారు. ప్రశ్నించే గొంతుక తీసుకొచ్చినాం అమెరికా నుంచి, ఆ గొంతుక కోటేయమని చెప్తా ఉన్నాడు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్పవాడు, ఉన్నత విద్యావంతుడు. కానీ సార్ తప్పేం లేదు, నేను సర్కార్ బల్లనే చదువుకున్నా, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నా సార్. నేను సర్కార్ కాలేజీలోనే చదువుకున్నా, ఓ 200-300 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించి బతుకుతున్నటువంటి సార్. నాకు గోల్డ్ మెడల్ లేకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి వజ్రాలైనటువంటి ప్రజలు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి. నాకు ఆ స్తోమత కూడా లేదు సార్, నేను అక్కడ పోయి చదువుకునే స్తోమత కూడా లేదు. కానీ నా వంతుగా ఈ ప్రజలకు ఏదో చేసిన తర్వాతనే చచ్చిపోవాలనే కోరిక మాత్రం ఉంది నాకు. అందుకోసమే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. నిన్నంటా ఉన్నారు కేటీ రామారావు గారు ఎవరో, తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతూ ఉన్నట్టు. తీన్మార్ మల్లన్న అనే పదం కంటే పెద్దదేం కాదనిపిస్తుంది అన్న నాకైతే. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ పదం ముంగట ఇది చిన్న అంశమే. అయినప్పటికీ బాధ్యతతో దాన్ని నెరవేర్చి దానికి ఒక మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో వస్తున్నటువంటి మాట మీకు చెప్తా ఉన్నా. సోదరులారా, ఇక కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, కేసులున్నోడు కావన్నా గోల్డ్ మెడల్ ఉన్నోడు కావన్నా అంటున్నాడు. మా సీనన్న కెరక రైట్, ఆ సబ్జెక్ట్ అన్నగారికి వదిలేస్తూ మీ అందరికీ నేను చేసుకునేటువంటి అప్పీల్,
ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇందులో ఏ ఒక్కరు ఈ ప్రజల కోసం అక్కరొస్తారో ఇక్కడ కాదు, ఇంటికి పోయిన తర్వాత నైట్ భోజనం చేసిన తర్వాత కాస్త పడుకునే ముందు ఈ గుండె మీద చెయ్యేసుకొని మీ అంతరాత్మతోని మాట్లాడండి. నా ముంగట ముగ్గురు మనుషులు ఉన్నారు, ఏ మనిషిని ఎన్నుకోవాలని చెప్పి ఒక్కసారి మీ అంతరాత్మని, వేరే వాళ్ళకి చెప్పినా కూడా అంతరాత్మకైతే అబద్ధం చెప్పలేము కాబట్టి అంతరాత్మతో ఒక్కసారి మాట్లాడి ఏమంటారంటే, ఒకవైపు పేద ప్రజల కోసం 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా కొట్లాడి ఈ ప్రజల హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, వీళ్ళ జీవితాల్లో మార్పుల కోసం కొట్లాడిన తీన్మార్ మల్లన్న ఒకవైపు అనుకోండి. ఇంకొక వైపు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి దేశ ప్రజలకని మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకొక ఆయన అనుకోండి. ఇంకోవైపు జీవో 46 తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి ఈ పేదవాళ్ల విద్యార్థుల నిరుద్యోగుల కళ్ళల్లో కన్నీళ్లు చూసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇట్లా ఓవైపు చూసుకోండి. సోదరులారా, అప్పుడు మీ అంతరాత్మ ఎవరికి చెప్తే వాళ్ళ కోటేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పోయినసారి ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు తీన్మార్ మల్లన్న, 1,49,000 ఓట్లు సంపాదించవచ్చు. ఇది పొంగులేటి సీనన్న ఆశీర్వాదం అని నేను సగర్వంగా చెప్తా ఉన్నా. ఆ రోజు వచ్చినటువంటి ఓట్లు అన్న దయ వల్లనే జరిగింది అదంతా. సోదరులారా, ఒక్క మాట, పోయినసారి కూడా గెలిచేటోళ్ళమే, బోగస్ ఓట్ల ద్వారా వాళ్ళు గెలవడం జరిగింది. 17.5 దొంగ ఓట్లు పట్టిస్తే కూడా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఓట్లు వేయలేదా అంటే వేసిరు. మళ్ళా ఓట్లు ఎట్లేసిరు, బ్యాలెట్ పేపర్ తీసుకొని జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయారు. ఇట్లా 20,000 ఓట్లు పోయినాయి. 20,000 ఓట్లు అట్టిగానే పోయినాయి. ఇట్లా జై తీన్మార్ మల్లన్న అని రాస్తాడు, ఒక ఆయన జిందాబాద్ రాసిపోయాడు, ఒక ఆయన రక్తం పొట్టే పెట్టిపోయాడు. దానికి ఎట్లా వెళ్తాయి ఇవన్నీ? కాబట్టి ఓటును సరైన విధానంలో మా ఇన్ఛార్జ్ యాదవ్ అన్నకు చెప్తా ఉన్నా, అవగాహన కల్పించడన్నా. ఎందుకంటే అవగాహన లేక చాలా ఓట్లు మనకు వేయాలని ఉన్నా కూడా వేయలేకపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం కూడా అత్యంత కీలకమైంది. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 ఉంటుంది మనది, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఇక నవీన్ కుమార్ ఏముండయి, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఆ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలు వేసేస్తే చాలు. లేకపోతే మళ్ళా పాత కథ అవుతుంది. మా సీనాన్ని ఇప్పుడే చెప్తా ఉన్నాడు, పోయినసారి అంత అవస్థ ఉండదన్న, వారు 1 సైడే ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్న, మీ అందరి ఆశీర్వాదం, మీ ప్రేమ, పట్టభద్రుల దీవెన వీళ్ళందరిది లేకుండా ఈ ఎన్నిక ముందుకు సాగదు. వీళ్ళు ఆశీర్వదిస్తేనే మీ ఎన్నికను మీ ముందుకు తీసుకొచ్చి గెలుపు దిశగా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక సోదరులారా, ప్రతిసారి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒకటే కంకరం కట్టుకొని పాపం అమెరికాకు పోవాల్సిన కేటీ రామారావు అటు క్యాన్సల్ చేసుకొని ఇటు తిరుగుతా ఉన్నాడు. ఎందుకు? ఎవడు గెలిచినా పర్వాలేదు, తీన్మార్ మల్లన్న మాత్రం గెలవద్దట. ఎందుకు మరి ఆయనకు నాకు అర్థం కాలే. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు వాళ్ళ తాత ముత్తాత ఆ గోరీలకి లేచి వచ్చినా సీనన్న తమ్ముడు విజయాన్ని ఎవరు ఆపలేరు ఈసారి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయినా మేము ఏం చేయబోతున్నామని చెప్పి ఓట్లు అడగబోతున్నాం. సోదరులారా, వాళ్ళకు ఒకటే మాట, వాళ్ళ ఎన్నికల ప్రచారం ఏం సాగద, తీన్మార్ మల్లన్న మంచోడు కాదు. ఓకే, మంచోడు ఎవరంటే అది మాకు తెలియదు. ప్రతిరోజు కేటీఆర్ చెప్పిండు, గతంలో 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళమేమో అని చెప్పిండు. 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే మేము గెలిచేటోళ్ళమేమో అని ఓ ట్వీట్ కూడా చేసిండు. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నా, నీకు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంత ప్రేమ ఉంటే పెట్టుకొని చూడనుంటివి. పెట్టిండు కూడా మొన్న ఒక 20-22 పెట్టిండు. 22 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ప్రతిరోజు ఒకటే మాట వాళ్ళది. ఏం చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ అంటే, మల్లన్న నీచుడు, మల్లన్న దుర్మార్గుడు, మల్లన్న మంచోడు కాదు, మల్లన్న ఇది ఎట్లరా ఒకటి చెప్పురా అంటే అది మాకు తెలియదా, చెప్పిరా అయిపోయింది బస్. మొన్న తిట్టిండట కేటీ రామారావు వీళ్ళందరినీ 20 మందిని.
మీకు ఏం చెప్తే ఏం చేస్తుర్రా? మల్లన్న మీద యాంటీ వీడియోలు తయారు చేయమంటే చేస్తలేరంటే చేస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్ అని చెప్తా ఉన్నారట. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి వచ్చి నా ఆస్తులను ప్రభుత్వానికి జప్తు చేస్తా అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను తీన్మార్ మల్లన్ననన్నా. ఈ నెల 27 దాకా నేను టైం ఇచ్చిన, ఈ నెల 27 దాకా నేను ఛాలెంజ్ చేసిన. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తీన్మార్ మల్లన్న ఒకరిని బెదిరించి అక్రమంగా ఒక అనా పైసా తీసుకుండా చూపిస్తే ఎన్నికల బారి నుంచి తప్పుకుంటా అని చెప్పిన ఇప్పటి వరకు ఎవడు పత్తాలేడు. ఎంత నిబద్ధత ఉంటే ఈ మాట చెప్తాం సోదరులారా, ఒక మాట ఆలోచన చేయండి. తీన్మార్ మల్లన్న అడిగితే సోదరులారా, పోయినసారి 100 కోట్లు పెట్టిన పల్లా రాజేశ్వరరెడ్డి ఓదిక్కుంటే కేవలం 2.5-3 లక్షలతోని ఎన్నికలు కొట్లాడి మీ అందరి ప్రేమ పొందిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో ఉన్నాడంటే ఈ ప్రజల దీవెనార్థి కాదా? అల్టిమేట్ గా కేటీ రామారావుకు నేను ఒక సూచన చేస్తా ఉన్నా, మీరు మారండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా అహంకారపూరితంగా ఇంకా ఏదో చేస్తామంటే మీరు ఏమీ చేయలేరు. ఇక నిన్న మొన్న అన్న పెద్దలు రఘురామారెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీ మనమంతా పనులాడుతుంటే కేసీఆర్ వచ్చి కనీసం 1-2 అన్న గెలిపిరి మమ్మల్ని, మేము మెడల్ పోస్తామంటుడు. 38 గెలిస్తేనే అసెంబ్లీకి పోనోడు 2-3 గెలిస్తే ఢిల్లీ దాకా పోతాడు, పోలేడు కదా. మొన్న కూడా ఇదే పొరపాటు జరిగిందన్న. ఖమ్మంలో కాకుండా కొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ కోటేయరని చెప్పుడు పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళే, ఎందుకంటే ఇవి ఓట్లు కాదు బెయిల్ పిటిషన్ అని చెప్తారు. ఢిల్లీలో ఉన్న కవిత కోసం బెయిల్ పిటిషన్కి దరఖాస్తు చేసుకున్నట్టుంది కథ. ఏమన్నా అంటే తీన్మార్ మల్లన్న ఒక్కటే వాళ్ళ ఆయుధం. ఇప్పుడు ఏం చెప్తారంటే నిజంగా ఏమైనా చేసినట్టే వీళ్ళు 10 ఏళ్ల పాటు వీళ్ళే కదా, వీళ్ళు ఇడిచిపెడుతురా, నన్ను బతకనీతురా. ఆయలా చేసినటువంటి పోరాటంలో నేను చెప్తున్న సోదరులారా, నేను ఎన్ని బొడగొట్టుకున్నానో నాకు తెలుసు, నేను ఎన్ని కోల్పోయినో నాకు తెలుసు. 100 రోజుల పాటు జైలు ఊచల మధ్య కూర్చొని ఇతన్ని ఎట్లా గద్దెకి దించాలని ఆలోచించిన తప్ప నా బిడ్డ ఏడుస్తుందా, నా భార్య ఏడుస్తుందా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. ఇవాళ అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక సాధారణ మనిషిగా నా వంతు పాత్ర పోషించిన రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీ వంతు పాత్ర పోషించి మా తమ్ముడు నిలబడ్డాడు తీన్మార్ మల్లన్న, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి పట్టభద్రులను కలిసి ఒక్కసారి రిక్వెస్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటా ఉన్నా సోదరులారా. ఇక్కడ వాస్తవానికి కూడా అన్న ముంగట నేను పెద్దగా మాట్లాడలేను, అది నా వీక్ పాయింట్, దయచేసి క్షమించాల్సిందిగా కోరుతూ. మొన్న విజయాన్ని ఉన్నాడు నిన్న, అరే ఏం మాట్లాడినావన్న అంటుండే ఏడా ఇల్లందు కాడ. ఇక కొన్ని చోట్ల సాధ్యపడుతుంది, కొన్ని చోట్ల సాధ్యపడది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, అన్నా మీ ఓటు ఖరాబ్ చేయ, మీ సోదరుడు ఎప్పుడు ఖరాబ్ చేయడు. ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదన్నా, పేగులు దిగేటట్టు కొట్లాడిన తప్ప కానీ ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోలేదన్నా. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? మా వల్ల కాదు అని పల్లా రాజేశ్వరరెడ్డి గారు పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే కదన్నా వచ్చింది. ఇలా మళ్ళా వచ్చి మాకు ఓటేరి మా మనిషిని చూడ్రి, కత్తి లాంటి పిల్లగాని తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. పాపం ఆ పార్టీలో పట్టభద్రుల మద్దతు తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల మద్దతే లేదు, సొంత పార్టీ నాయకుల మద్దతే లేదు. ఆ పిల్లగానికి ఆ పిల్లగాడు అట్లా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీలో పోయినసారి పోటీ చేసినటువంటి ప్రేమేందర్రావు గారు పాపం ఈసారి కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ చాలా మంది అన్ని పార్టీల నాయకులు ఇలా తీన్మార్ మల్లన్న ఏముంటే తప్పేందనేటువంటి ఒక ఆలోచనకు వస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఒక్క కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మాత్రమే ఉండడు, ఓటేసిన ప్రతి పట్టభద్రుడికి ప్రతినిధిగా ఉంటాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇక కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులకు ఉద్యోగస్తులకు ఏం చేయబోతుంది, ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది అన్న పెద్దలు వివరిస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న, ఎందుకంటే నేను ఆ సబ్జెక్టులోకి పోను. ఒక అభ్యర్థిగా మీ ఓటు అభ్యర్థిస్తూ ఓట్లు వేయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.